దేవుడు మన యొద్ద నుంచి ఎంతో కోరుకొనిచున్నాడు. దేవుడు మన యొద్ద నుంచి ఎంతో కోరుకొనిచున్నాడు. ఆ ఎంతో ఏమి ఆయన కోరుకొనిచున్నాడు చెప్పాలి. ప్రతి ఉదయం మమ్మల్ని ప్రశ్నలతో సాగుకొడతారని చెప్పి అనుకోవద్దు. హల్లెలూయా. అమ్మా పూర్ణ, వెరీ గుడ్, హల్లెలూయా. ఇంకా అది వెరీ గుడ్, హల్లెలూయా. విధేయత, హల్లెలూయా అని ఎంతో కోరుకొనిచున్నాడు అనమాట. విధేయతని ఆయన ఎంతో కోరేది ఏంటంటే ఆయన యొక్క మాటను ఆలకించాలని. ఆయన ఎంతో కోరుకునేది ఏంటి? ఆయన మాటను ఆలకించాలని. ఆయన ఆది కాండంలో ఆదాము అవ్వ ఏమి చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడంటే, ఆయన ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో దాన్ని అతిక్రమించుకోకుండా వారు జీవించాలని చెప్పేసి ఆయన ఎంతో కోరుకున్నాడు. యెషయా ప్రవక్త అంటాడు 48వ అధ్యాయంలో 18వ మాట, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఎంత చక్కటి వాగ్దానమో దేవుడు తన ప్రజలు అనబడిన వారికి ఇశ్రాయేలుకు ఇస్తున్నాడు అన్నమాట. ఈ మాట ఇశ్రాయేలుతోటే మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల వేళ ఆప సంబంధమైనటువంటి ఇశ్రాయేలీల మీద మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనము వినాలి, వాటి ప్రకారము జీవించాలి. విని వాటి ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అంట మనపైకి ఎలా వస్తుందంట? నది వలె వస్తుందంట. హల్లెలూయా. పిల్ల కాలువలు ఎండిపోతాయి, బోధలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, కానీ నది ఎండిపోదు. అది దేవుని నది అయితే అస్సలు ఎండిపోదు. ఆ దేవుని నది ఎలా ఉంటుందంటే నిత్యము నీళ్లతో నిండుకొనిదిగా ఉంటుందంట. దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నప్పుడు, దేవుడు కోరుకున్నది మనం చేస్తున్నప్పుడు మన యొక్క జీవితాలలో దేనికి కూడా కొరత లేకుండా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఏం చేస్తారనమాట మన పైన ఎల్లప్పుడూ ప్రవహించేటట్లుగా చేస్తాడు. నీ గిన్నె నిండి పొర్లుతుందని చెప్తాడు ఆయన. అది నిండిపోయిన తర్వాత ఆగేది కాదు. అంటే నీ మీదకి వచ్చే ఆశీర్వాదము అది ఎప్పుడు కూడా ఓవర్ఫ్లోగానే ఉంటుంది అన్నమాట. అది ఓవర్ఫ్లో అవుతూ నిన్ను మాత్రమే సమృద్ధిగా ఉంచేది కాదు, కానీ నీ తరువాత నీ చుట్టుపక్కల ఉన్న వారిని నీ ద్వారా అనేకులను ఆశీర్వదించే విధముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకుల యొక్క అవసరాలను తీర్చేదిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఓవర్ఫ్లో అయ్యేలాగా నిన్ను ఉంచుతాడనమాట. దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడైనా ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆ ఐశ్వర్యవంతుడంటే ఎలా ఉంటాడంటే దేనినైనా కూడా ఎవరైనా అతని ఎద్దుకు వచ్చి అడిగితే ఇవ్వగలిగే విధముగానే దేవుడు ఏం చేస్తాడనమాట, అంత సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే నేనెంతగానో కోరుచున్నాను, ఎంతగానో కోరుచున్నాను. ఏంటి? నేను ఆజ్ఞాపించినది నీవు చేయాలని. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ధర్మశాస్త్రము అంతా కూడా మనకి బోధిస్తున్నది ఏంటి అంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. అపోస్తలులు పంపబడ్డారు. దేనికి పంపబడ్డారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏదైతే బోధిస్తున్నాడో దాని ప్రకారము పరిచర్య చేయడానికి పంపబడ్డారు. దానిని మాత్రమే చేయాలి వాళ్ళు.
యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. దేనికి పంపబడ్డాడంటే తండ్రి తనకు ఆజ్ఞాపించినది, తండ్రి తనకు ఉపదేశించినది, తండ్రి తన యొద్ద నుంచి కోరుచున్నది చేయడానికి ఆయన పంపబడ్డాడు. అందుకే ఆయన గెత్సేమనే తోటలో ఆ రాత్రి వేళ ఎంతో వేదన అనిపిస్తూ ఉన్నాడు. ఎంత వేదన అంటే ఒక మనుష్యుడు రేపు ఎలా చనిపోబోతున్నాడో, ఎంత కఠినమైనటువంటి శిక్ష తను అనుభవించబోతున్నాడో, తన మరణం ఎంత భయానకంగా ఉండబోతుందో తెలిసినప్పుడు ఒక మనిషి ఎంతైతే బాధపడుతూ, అధైర్యపడుతూ, దుఃఖపడుతూ, అయ్యో నా జీవితం వెళ్ళకుండబోతుందా అని చెప్పేసి తను ఎలాగైతే రోదన చేస్తాడో ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారు అంత దుఃఖపడ్డాడు. ఆయన అంత భయంకరమైన పరిస్థితి తన యొక్క దేహంలో ఉన్నది. మన యొక్క మైండ్ సెట్ భయంతో నిండిపోయినప్పుడు అసలు మన శరీరము అన్కంట్రోల్డ్గా ఉంటుంది. అలాంటి అన్కంట్రోల్డ్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి వేళ ఉన్నాడన్నమాట. అంత అన్కంట్రోల్గా ఉన్నాడు కనుకనే ఆయన బ్లడ్ ప్రెషర్ చాలా అయిపోయింది. హై 200 కాదు 400 to 500 హై అయితేనంట మన యొక్క ఈ స్వేద రంధ్రాల్లో నుంచి రక్తము బయటకు వస్తుందంట. 200 హై అయితేనే 200 వస్తేనే చాలామంది భయపడిపోతారు, టెన్షన్ వచ్చి ఒంటి నిండా చెమటలు పట్టేస్తాయి. ఒకసారి నాకు వచ్చినప్పుడు పైనుంచి కింద వరకు స్వెట్టింగ్ అయిపోయింది, ఫుల్గా అయిపోయింది. నాకు ఎందుకు అవుతుంది అనేది అర్థం కాలేదు, కానీ లోపల గుండెంతా కూడా చాలా భయానక పరిస్థితుల మధ్య కొట్టుకుంటావు ఉంది. ఏంటి పరిస్థితి అనేది నాకు తెలీదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెక్ చేసి షాక్ అయిపోయాను. నువ్వు ఇంకా నడుచుకుంటూ వచ్చావు, నువ్వు హాస్పిటల్కి నువ్వు వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వు అని చెప్పేసి ఒకే ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ రాసి పంపించేసింది. ఇంకేమి ఇవ్వాల. వచ్చి ప్రార్థన చేసి దేవుడికి సమర్పించి ఆ ట్యాబ్లెట్ వేసి పడుకున్నా. అలాంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉందంటే 190 180 అలాగే రోజు కంటిన్యూ అవుతూ అలాగే ఉంది కొన్ని నెలల పాటు. అయినా కూడా దేవుడు మరణానికి కానీ దేనికి కానీ అప్పగించలేం. నా పక్కింటి వాళ్ళు వచ్చి వాళ్ళ బీపీ చూసి ఈ పరిస్థితులని చూసి వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను హాస్పిటల్కి. ఇప్పుడు కావేరి హాస్పిటల్ అని పిలువబడుతున్నటువంటి ఆ ప్లేస్లోనే వేరే హాస్పిటల్ అండి, వేరే నేమ్తో ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఈసీజీ అన్నీ చెక్ చేస్తే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఈసీజీ అంతా కూడా కరెక్ట్గా, కానీ ఇది ఎందుకు తగ్గట్లేదో అని చెప్పి వాళ్ళు ట్యాబ్లెట్ రాయడానికి కూడా ఇష్టపడలే. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది ట్యాబ్లెట్ రాస్తే మరలా దానికి నువ్వు అడిక్ట్ అయిపోతావు అని చెప్పి. ఒక 200 వస్తేనే మన బాడీ ఇంత స్వెట్టింగ్ అయిపోయి ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఆ పరిస్థితి అన్నమాట. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి వేళ గెత్సేమనే తోటలో ఆయన అంత ప్రెషర్ని ఆయన దేహంలో అనుభవిస్తూ ఉన్నాడు. అంత ప్రెషర్ని ఆయన అనుభవిస్తూ ఆయన ఒకే ఒక ప్రార్థన చేశాడు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు తండ్రి అయిన దేవుడు ఎందుకు అతన్ని పంపించారనేది, ఏది ఆజ్ఞాపించారని, ఏది ఆయన చేయాలని ఆయనకి తెలుసు. దానిని చేయడానికి ఆయన నిందలను భరించాడు, అవమానాలను భరించాడు, ఆ దెబ్బలను భరించాడు, ఆ సిలువ మరణాన్ని భరించాడు. ఇవన్నిటినీ కూడా భరించి ఆయన మన కొరకు మరణించడానికి గల కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించింది ఆయన అనుసరిస్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి దేవుడు తన యొక్క చిత్తమును ప్రతి మానవునికి ప్రతి తరములో తెలియపరుస్తూ వస్తున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను నా మహిమ నిమిత్తమే
ఏర్పరుచుకున్నాను. నా మహిమ నిమిత్తమే నేను కన్నాను నిన్ను. నా మహిమ నిమిత్తమే ఇదిగో నిన్ను పిలుచుకున్నాను. నా మహిమ నిమిత్తమే నిన్ను నా రక్తముతో కడుగుకున్నాను. కానీ నువ్వు నా ఆజ్ఞలుగా, నా ఆలోచనగా, నా చిత్తము కానీ తెలియకోకుండా లోకంలో ఉన్నటువంటి శరీర సంబంధులు ఎలాగైతే జీవిస్తున్నారో నీవు కూడా అలాగే జీవిస్తున్నావు అని చెప్పేసి దేవుడు దుఃఖపడే విధంగా మన జీవితాలు మారిపోతూ ఉన్నాయి. రాత్రికాల సమయంలో మనము ఎలా దీవించబడాలంటే ఒక నదిలా ఉండాలి. మనం కాలువలో కొన్ని ఓళ్ళకు మాత్రమే దాహాన్ని తీర్చగలం. ఒక నది కొన్ని పట్టణాలకు తీర్చగలం, కొన్ని దేశాలకు తీర్చగలం. దేవుడు మనలను ఎలాంటి ఆశీర్వాదంతో నింపాలనుకున్నాడంటే మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా. అటువంటి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అన్నమాట? ఆయన ఆజ్ఞలను ఆలకించాలని. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 5:29 చెప్తాడు, వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారు కుండిన మేలు. నా ఆజ్ఞలను వారు అనుసరించే హృదయము, మనస్సు వారికి ఉంటే మేలు. ఎవరికి మేలు? వినేవారికి మేలు, ఆలకించే వారికి మేలు, అనుసరించే వారికి మేలు. విశ్రాంతి దినము ఎవరి కొరకు అనమాటది? దేవుని కొరక, మన కొరక? మన కొరకే. విశ్రాంతి దినం అనేది మన కొరకే. ఆజ్ఞలు అనేది ఎవరి కొరకనంటే మన కొరకే. ఎందుకొరకంటే మనకి మేలుకరంగా దేవుడు ఇచ్చాడనమాట. ఆ మనస్సు వారికి ఉంటే ఎంత మేలు అని చెప్పేసి దేవుడు ఇక్కడే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే మరి వారు ఇంకనూ ఎక్కడున్నారన్నమాట? వాళ్ళు అరణ్య యాత్రలోనే ఉన్నారు. వాగ్దాన దేశంలోనికి అడిగి పెట్టలేం. ఇంకను ప్రాణంలోనే ఉన్నారు. ప్రాణంలో ఉన్నప్పుడే దేవుడు ఏమని ఆశపడుతున్నాడంటే నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క విధులను, నా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించే హృదయము వారికి ఉంటే ఎంత మేలుకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిపోయారనుకో, దానివల్ల వారు లాస్ అయిపోతే మనం ఏమంటారు అనమాట, వాడు దానిని ఉపయోగించుకుంటే ఎంత బాగుండేది, ఎంత మేలుకరంగా ఉండేది కదా. క్రికెట్ ఆడేటప్పుడు మనం కాదులే, మన ఇండియా టీము ఏదైనా క్యాచ్ డ్రాప్ చేశారనుకో, దానివల్ల మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆ క్యాచ్ కనుక డ్రాప్ చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. దేవుడు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమనంటే నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు. దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి కలిగి ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయగలిగే మనస్సు అంట మనకుంటే ఎంత మేలు అని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. అయితే చాప్టర్ 3:10 చెప్తాడు, నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవించుదురు. నీకు మేలు కలుగునని ఎవరితో చెప్పన్నాడో? నీతిమంతులతో. మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది అనమాట? నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతులుగా మనము చేయబడినప్పుడు మనము చేసే క్రియలను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుందన్నమాట. మనము నీతిమంతులుగా మార్చబడిన తరువాత కూడా ఇంకను లోకానుసారంగా లోకస్తుల వలె
మనము ప్రవర్తించుకోకుండా, పారంపర్యాచారంలో మనం వండుకోకుండా, ఇంకను అన్య జాతి సాంప్రదాయాల్లో మనం వండుకోకుండా, ఇంకను శరీర సంబంధమైన వారముగా మనం వండుకోకుండా మనం ఉంటే ఖచ్చితంగా మన క్రియలు మనకి దేవుని యొద్ద నుంచి మంచి ఫలాన్ని తీసుకుని వస్తాయి అన్నమాట. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 65:9, నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేర్చున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేర్చున్నావు. దేవుని నది అంట, ఆ నది నీళ్లతో నిండి ఉన్నదంట. అట్లా చేసిన తర్వాత అంట ఆయన ఏం చేస్తున్నాడంట, వారికి ధాన్యమును దయచేస్తున్నాడు. దేవుడు మనకి ఇవ్వాలి అనుకునేది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన అన్నిటినీ సిద్ధం చేస్తాడు, అన్నిటినీ సిద్ధం చేస్తాడు ఆయన. నాకు చాలాసార్లు ఆశ్చర్యకరంగా ఉండేది ఏంటంటే, ఈ మందిరం నీ పరిచర్య ఆరంభించినప్పుడే ఈ మందిరం కట్టారు. ఇక్కడ ఈ పరిచర్య నేను ఇంట్లో ఆరంభించినప్పుడు అప్పుడే కట్టారు. ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్గా ఎప్పుడు వాళ్ళు డెడికేట్ చేస్తారంటే 2014లోనో 15లోనో అప్పుడే చేస్తారు. వీళ్ళు డెడికేట్ చేశారు. దేనికి డెడికేట్ చేశారంటే ఇక్కడ సేవ జరగాలి. నన్ను దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే సేవ పరిచర్య ఇంట్లో నేను ఆరంభించినట్లుగా దేవుడు చేశాను. 1.5 సంవత్సరం అయిన తర్వాత దేవుడు అక్కడ సమస్యను కలుగు చేశాను. ఎందుకు అక్కడ కలుగు చేయకపోతే నేను ఎప్పటికీ కూడా ఎక్కడుంటా, అక్కడే ఉంటా 20-30 మందితో. ఎందుకు ఉంటా అంటే, బయటికి వెళ్ళి 20,000-30,000తో నేను ఏ మందిరాన్ని తీసుకుని ఏ ప్లేస్లోనూ కండక్ట్ చేయలేను. ఎందుకంటే అమ్మో మనకి ఇంతే జనాభా, ఈ జనాభాతో మనం ఏం చేస్తాంలే అనుకునే మైండ్ సెట్. అయితే దేవుడు ఏం చేస్తాడంటే గూడు రేపుతాడు. పక్షి తన పిల్లలకు ఎగరడం నేర్పడానికంట అది ఏం చేస్తుందో తెలుసా, గూడిని ఏం చేస్తుంది, రేపేస్తుంది. వాటికి కొంచెం కొంచెం ఈకలు వస్తున్నప్పుడు, కొంచెం కొంచెం కొమ్మలపైన ఎగరడానికి అవి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి అలాగే ఉండిపోకోకుండా, అవి అక్కడతోటి ఆగిపోకోకుండా ఆ పక్షి ఏం చేస్తుంది అన్నమాట, గూడిని రేపుతాయి. ఆ గూడిని రేపినప్పుడు అవి ఏం చేస్తాయన్నమాట, జాయిగా ఎగరటం నేర్చుకుంటాయి. లేకపోతే తన తల్లి ఏం చేయాలన్నమాట, ఇవి దున్నపోతులాగా బలిసేంత వరకు కూడా పాపం తల్లి వేటకెళ్ళి తెచ్చి ఈ నోట్లో కొక్కాలన్నమాట. ఇప్పటికీ కొంతమంది ఎంత ఎదిగినా కూడా అమ్మలో ఏం చేస్తారు పాపం, ప్రేమది. అయితే వీళ్ళు ఏం చేస్తారో, తినడం వచ్చినా కూడా ఇంకా అలాగే తింటా ఉంటాం. మనము ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ పక్షుల గురించి చెప్తుంది. పక్షుల్ని అలా తల్లి చేస్తే ఏమవుతుందో తెలుసా, అవి చక్కగా మెత్తగొన్న గూడి, అందులో అది కంపలతోటి రకరకాల కర్రలతో తెచ్చి పెడుతుంది అది. అయితే వాటికి ముళ్ళు గుచ్చుకోకుండా ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో పీసులన్నీ తీసుకొస్తుంది, కొబ్బరి పీసు అని ఇవన్నిటిని తీసుకొచ్చి మెత్తటి పరుపులా చేస్తుంది అది. ఇక వీటికి ఇక ఏం తెలియదు అనమాట, గమ్ముగా పడుకుంటాయి. అది వచ్చి కావు కావు అని చెప్పి ఒక అరుపరవగానే చక్క నోరు తెరిచేసి దాని వైపు చూస్తాయి. సో అది అలాగే పెడతా ఉంటే ఇవి అలాగే ఏమవుతాయి అనమాట, ఇలా ఎదుక్కోకుండా ఇలా ఎదుగుతాయి అన్నమాట. ఇలా ఎదిగినప్పుడు ఎగరలేవు. విశ్వాసం ఎప్పుడు కూడా ఇలాగ ఎదగకూడదు అనమాట. ఎలాగ ఎదగాలి, ఇలాగ ఎదగాలి. హల్లెలూయా. ఇలాగ ఎదిగినప్పుడే మనము పైన ఉన్న వాటిని చూస్తాం, కింద ఉన్న వాటి నుంచి చూడం. అందుకే దేవుడు మనలను దేనితో పోలుస్తున్నాడంటే, నీతిమంతులంట దేవుని మందిరావరణంలో నాటబడిన ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షము ఒకటే ఏమవుతుంది అన్నమాట, అది తిన్నగలుగుతుంది. మిగతా చెట్లన్నీ కూడా ఏం చేస్తాయన్నమాట, మొత్తం ఆవరిస్తాయి భూమిని. దాని నీడు కూడా ఎంతో ఉండదు. ఖర్జూరం చెట్టు అనగా, ఈత చెట్టు అనగా, కొబ్బరి చెట్టు అనగా, తాడి చెట్టు అనగా, ఇవన్నీ కూడా దేవుడు విశ్వాసులతో పోల్చినటువంటి చెట్లు అన్నమాట. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం అనగా ఇవన్నీ కూడా. హల్లెలూయా. అయితే
ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, మనము ఒక నదిలా ఉండాలంటే, మన పైన వచ్చే ఆశీర్వాదము ఓవర్ఫ్లో అవ్వాలంటే దేవుడు ఆశిస్తుంది ఒకటే ఏంటనమాట, ఆయన ఆజ్ఞలను మనము ఆలకించాలని చెప్పేసి ఆయన ఎంతగానో కోరుచున్నాడు అనమాట. లేవీయులకు రాస్తే చెప్తాడు, లెవిటికస్ చాప్టర్ 26:3-4 చదివితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఈ రోజున కాలగతులు మారిపోతూ ఉన్నాయి. సీజన్లో రావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా అన్సీజన్లో వస్తున్నాయి. తెలుసా, గమనించారా మీరు? పుచ్చకాయలు ఎప్పుడు వస్తాయి? యాక్చువల్గా వేసవికాలం వస్తాయి. ఆ వేసవి కాలంలో వేసవి తాపాన్ని మనం తట్టుకోలేమని చెప్పి దేవుడు మన బాడీ కూల్ చేయడానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయా కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఇస్తున్నాడు. ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటున్నప్పుడు ఆ సీజనల్లో వచ్చే చాలా రకాల డిసీజెస్ మనకి రాకోకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు మనం తీసుకునే ఆహారం పట్ల కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు అన్నమాట, శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంత శ్రద్ధ కలిగి ఉండి ఆయన ఏం చెప్తున్నాడు అన్నమాట, మీరు నా మాట వింటే నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ఏ కాలంలో ఎలా ఉండాలో ఆ కాలంలో అలాగే ఉంటుంది. కాలగతులను నేను మార్చను. కాలగతులు మారిపోతున్నాయంటే, సీజన్స్ మారిపోతున్నాయంటే, ఋతువులు మారిపోతున్నాయంటే, ఆయా కాలంలో రావాల్సినటువంటి ఫ్రూట్స్ మనకి రాకోకుండా కాలం మారిపోయిన తర్వాత అన్సీజన్లో వస్తున్నాయంటే మనం కూడా ఏం చేస్తున్నామన్నమాట, అన్సీజనల్గా బిహేవ్ చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నాం? సీజనల్గా బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి లేకుండా అన్సీజనల్గా చేస్తున్నాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి విరోధముగా పాపము చేస్తుందో ఆ దేశమునకు నేను విరోధిని. ఆ దేశంలో ఆయా కాలాలను, ఆయా ఋతువులను, ఆయా సీజన్స్లో నేను అన్నిటినీ మార్చివేస్తానని చెప్తున్నాడు. ఈ రోజున మనపైకి రావాల్సిన ఆశీర్వాదం సీజన్లో రాకోకుండా అన్సీజన్లో రావడానికి, మన యొక్క పంటలకు కావాల్సినటువంటి వర్షము సీజన్లో పడుకోకుండా అన్సీజన్లో పడితే ఏమవుతుంది? ఉన్నది కాస్త పోతుంది, ఉన్నది పోతుంది. ఎందుకంటే ఆ ఎత్తున వేసినప్పుడు తొలకరి వర్షము చాలా అవసరం. ఆ తర్వాత పంట చేతికి వచ్చే ముందర, అంటే అది పొట్ట మీద ఉన్నప్పుడు, మనకి అర్థం అవ్వాలంటే కడుపుతో ఉన్నప్పుడు చాలా అవసరం. దానికి నీరు చాలా అవసరం. అది మనం పెట్టే నీరు కంటే పైనుంచి వర్షపు రూపంలో వచ్చే నీరు ఆ పంటని చాలా 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 విరివిగా పండేటట్లు చేస్తుంది. మీరు గమనించారో లేదో, మనము రోజు నీళ్లు పోసేదానికి వర్షం వచ్చిన తర్వాత తెల్లారి మొక్కలు చూడండి, అవి ఎంత చక్కగా కనబడతాయి. వర్షము మొక్కలకి, మనకి, ఈ భూమికి ఎంతో ఎంతో శ్రేయస్కరం. అది కాలంలో, ఆ కాలంలో పడాలి. ఆ కాలంలో పడాలంటే ఆయన ఆజ్ఞాపించినట్లుగా మానవుడు జీవించాలి. ఎంతోమంది రైతులు అన్సీజన్లో వర్షం పడినప్పుడు ఆ మిరపకాయలు తడిచిపోయినాయని, ఆ ధాన్యము తడిచిపోయిందని, ఆ మామిడికాయలు పాడైపోయినాయని, ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు పురుగు పట్టేసి పాడైపోయినాయని చెప్పేసి ఎంతమంది రైతులు బాధపడుతూ దుఃఖపడుతుంటారు. మనకి ఈ రోజున చాలామందికి తెలీదు రైతులు పడే కష్టాలు. వాళ్ళు విత్తనం వేసి నాటి నుంచి ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా వారి గుండె లబ్డు అంటుంది. సీజన్స్ ఒకవేళ మారిపోతే, తుఫాన్ వస్తే, వర్షం పడిపోతే, ఆ పైరుకి ఏదైనా అనుకోని తెగులు వస్తే ఏమవుతుంది అని చెప్పి వారు ఎంతగానో భయపడుతుంటారు. మబ్బేసిందా అంటే రాత్రి నిద్రపోరు కొంతమంది. కొన్నిసార్లు మా నాన్న ఫోన్ చేసి చెప్తాడు, అరే ఇలా ఉందిరా, చేనంతా
మరి కోతకు వచ్చేసింది ఇలా ఉందని చెప్పేసి భయపడతా ఫోన్ చేస్తాను. ఏం భయపడకు, మనకి దేవుడు అన్యాయం చేయడం చేస్తే అందరితో పాటే ఎందుకు భయపడతాం? మన ఒక్కడ పంట పోతుందా? మనమైనా గిద్దోనిలాగా అడుగుతున్నామా, నా పంట మీద పడవద్దు, పక్కన పంట మీద పడు అని చెప్పి. దేవుడు ఎంత కృపగలవాడంటే, మా ఊర్లో చుట్టుపక్కల వర్షాలు బీభత్సంగా కొట్టేస్తాయి. పంటల టైంలో మా ఊర్లో చుక్కబడదు, మొబ్బంతా వెళ్ళిపోతుంది, సరిహద్దుల వరకు పడుతుంది. నిజం చెప్తాను, ఎన్నోసార్లు ఒకసారి కాదు. అక్కడ వారు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ గ్రామక్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనము ఆయన చెప్పినట్లుగా మనము విని అనుసరించటం అనేది నేర్చుకున్నప్పుడు మనపైకి ఆయన యొక్క ఆశీర్వాదము ఒక నది వలె వస్తుంది అన్నమాట. మన దాహము తీర్చేదిగా మాత్రమే కాదు, కానీ మన కుటుంబస్తులు, మన బంధువులు, మన స్నేహితులు అందరి యొక్క దాహాన్ని తీర్చే వారముగా మనము ఉండబోతాం అన్నమాట. తిష్బీడ్ అయినటువంటి ఏలియా కరువు సమయంలో సారేపతనే ఆ గ్రామానికి ఒక వెధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆ వెధవరాలు అప్పుడు ఏం చేస్తుంది, ఇక లాస్ట్ సప్పర్ అనమాట వాళ్ళకి. అది ఏంటనమాట, చివరి భోజనం. ఇంతే పిండి ఉంది, ఇంతే నూనె ఉంది, అది ఇద్దరికి కూడా సఫిషియెంట్గా లేదు, కొంచెమే ఉంది. ఆ కొంచెము పిండిని చివరిగా తినేసి ఇక అంతేగా చచ్చిపోదాంలే, ఇంక ఎలాగ ఆహారం దొరకదని చెప్పేసి దాని కొరకు సిద్ధపడుతుంది. దేని కొరకు? చివరి రొట్టెను కాచుకొని తినడానికి వెళ్ళింది, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు మహానుభావుడు ఏలియా. వెళ్ళి, అమ్మా కొంచెం త్రాగడానికి నీళ్ళు ఉన్నాయంటే, నీళ్ళు ఎందుకు లేవయ్యా, ఉన్నాయిలే అని చెప్పి నీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, అదే చేతితో తినడానికి ఏమన్నా పట్టిన. ఆమె గుండె జారిపోయింది. ఎందుకు జారిపోయింది? అడుక్కునేవాడి ఇంటికి మూతులు నాకేవాడు వచ్చాడంట. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ఇక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అంత పరిస్థితిని ఆమె తన హృదయంలో పెట్టుకొని ఏదో నీళ్ళు అడిగాడు కదా అని చెప్పేసి పాపం వెళ్ళింది. కూర్చోడానికి ప్లేస్ ఇస్తే పడుకోవడానికి చాలదన్నాడంట. అలాగుంది పాపం. ఎప్పుడైతే ఈ మాట అనగానే, అయ్యా మాకే సరిపోదయ్యా, మేము చనిపోవడానికి ముందు ఒక్కసారి నా కుమారుడు నేను ఒక రొట్టె తిని చనిపోదామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామయ్యా, ఇది నువ్వు అడగటము ధర్మమా అన్న టైప్లో ఆమె మాట్లాడాం. అయితే నా మాట యందు నమ్మిక ఉంచి మొట్టమొదటిగా ఒక చిన్న రొట్టె నా కొరకు తీసిన ఒక చిన్న రొట్టె. ఆమె ఉన్నటువంటి ఆ రొట్టెలే చిన్నగా రాబోతున్నాయి, ఆ చిన్నగా వచ్చిన పర్లేదులే, ఈయనకి తీసుకుని వెళ్దాము అని అడిగాడు కదా అని చెప్పి తీసుకుని వెళ్ళాను. విశ్వాసంతో తీసుకుని వెళ్ళాను, నమ్మకంతో తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళినటువంటి ఆమె ఆ కరువు దినాలు అయిపోయేంత వరకంట తను తన ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా తినేంతగా ఆ పిండే తరగలేదు, ఆ నూనె తరగలేదు. ఎప్పటి వరకు అంటే మరలా ఏలియా మాట చొప్పున ఆ భూమి పైన వర్షము పడి మరలా పంట చేతికి వచ్చి ఆమె పొందుకునేంత వరకు కూడా ఆమె ఇంటిలో ఉన్నటువంటి 2 పాత్రలు ఖాళీ అవ్వలేదు. ఒకటి నూనె ఖాళీ అవ్వలేదు, రెండోది పిండి ఖాళీ అవ్వలేదు. ఏలియా చెప్పినట్లుగా ఆమె చేసింది. ఒక ప్రవక్త చెప్పినట్లుగా ఆమె చేస్తేనే ఆమె కరువు అంతా తీరిపోయింది. ఆమె ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విధంగా మారిపోయింది. తన కుటుంబస్తులకు ఆమె ఒక ప్రొవైడర్గా మారిపోయింది. తన ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, తన బిడ్డ ఆకలి తీర్చడం మాత్రమే కాదు, తన కుటుంబం యావత్ ప్రజానికి అందరికీ కూడా
ఆకలి తీర్చగలిగే స్థితిలోనికి ఆమె వచ్చింది. అంటే ఆమె మీద ఆశీర్వాదం ఏమవుతుందనమాట, ఓవర్ఫ్లో అవుతుంది. దేవుడు మనలను అలా ఉంచాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. మనం అలా ఆశీర్వదింపబడాలంటే, మనం అలా దీవించబడాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. మనుషులు కొన్నిసార్లు వచ్చి వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తారు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఆ ఉచిత సలహాలు విని మనము వైదొలిగిపోతే మంచి గార్డెన్లోంచి ఆదాము ఎలాగైతే త్రోసివేయబడ్డాడో మనము అలాగా దేవుని ఆశీర్వాదంలోంచి త్రోసివేయబడతాం. దేవుని ఆశీర్వాదంలోంచి త్రోసివేయబడే ఎలాంటి ఆజ్ఞలైనా, ఎలాంటి ఉచిత సలహాలైనా, ఎలాంటి మాటలైనా మన చెవిని పెట్టకూడదు. ఆదాము చెవిని పెట్టారు. పెట్టబట్టే వారు నిత్య ఆశీర్వాదాన్ని నుంచి వారు వాయిదొలిగిపోయారు. ఈ సారెపతి విధవరాలు తన యొక్క బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రవక్త చెప్పాడు కదా, సరే చెప్పినట్లుగానే చేద్దాం అని చెప్పి ఒక చిన్న రొట్టెని చేసింది. తన కుటుంబానికి, ఏలియాకి ఆ యొక్క కరువు దినాలు సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఆమె ఏం చేసిందనమాట, చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చే విధముగా దేవుడు ఆమెని ఉంచాడనమాట. 104వ కీర్తనలో 13వ వచనం చెప్తాడు, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. తన గదులలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట, కొండలకు ఏమిస్తున్నాడైనా, జలధారలు ఇస్తున్నాడంట. కొన్ని జలధారలు చూడండి, ఏ సీజన్లో అయినా కూడా అవి ఎండిపోవు, అవి ఓవర్ఫ్లో అవుతూనే ఉంటాయి. దేవుని యొక్క మాటల్లో విని ఆ మాట ప్రకారం జీవించేవాడు వాడి యొక్క మరి ఆశీర్వాదము ఎప్పటికీ కూడా అది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఒకడికి అప్పించేవాడుగానే ఉంటాడు, ఒకడికి ఆతిథ్యం ఇచ్చేవాడు, ఒకరిని ఆదుకునేవాడుగా ఉంటాడు. తన మీద ఉన్నటువంటి ఆశీర్వాదం అది ఎప్పటికీ కూడా అది ఎండ్ అవ్వదన్నమాట, ఎండ్ అవ్వదు. ఒక కొండల్లో నుంచి ఓ జలధార ఎలాగైతే వస్తుందో అలాగా తనలో నుంచి ఆశీర్వాదము అలా వస్తుంది. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచుందంటారు. హల్లెలూయా. మన నుంచి అనేకులు తృప్తి పొందే విధముగా, తృప్తి చెందే విధముగా దేవుడు మనలను ఉంచుతారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళను దేవుడు ఎందుకు ఈ మాటలని చెప్తున్నాడంటే, మీరు నా మాట వినాలి, ఆలకించాలి. అయితే వారు ఎలా ఉన్నారో తెలుసా, అదే అధ్యాయంలో 4వ మాట చదివితే అక్కడ చెప్తాడు. 48 ఐజియా 48:4, నీ మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నర్రమనియు, నీ నుదురు ఇత్తడిదనియో నేను ఎరిగి ఉంటిని అంటాడు. వీళ్ళు ఎలాగున్నారంట, మెడ వంచని తరముగా ఉన్నారు. మెడ మెత్తకుంటే తిరిగిద్ది ఇంకొంచెం, అదే ఇనుమైపోతే తిరిగిద్దా? వీళ్ళ మెడ అంటే ఎలాగుందంట, ఇనుప నరం అంట. అంటే ఎలా ఉన్నారన్నమాట, రోబోట్లా ఉన్నారన్నమాట. గట్టిగా ఎలా ఉన్నారు. మనం ఆడ పిలిచానుకో ఇలా టక్కని తిరుగుతాము, ఈ ఇనప నరగాలు తిరగమండి. అంత మెడ వంచని తరముగా, మాట వినని తరముగా, దేవునికి లోబడినటువంటి తరముగా, దేవుని ఆజ్ఞను అనుసరించినటువంటి తరముగా నీవు ఉన్నావు. నువ్వు మూర్ఖుడవనియు, ఏమంట, మంచోడు అని అన్నట్లే, నువ్వు మూర్ఖుడవనియు, నువ్వు మెడ వంచని తరమనియో, నీ మెడ ఇనుపవలది, నీ నుదురు ఇత్తడి వలె మారిపోయింది. ఇక దాని మీద ఎలాంటి రాళ్లతో కొట్టినా కూడా అది ఏమవుతుందన్నమాట, ఏమాత్రం కూడా బెనకదనమాట. రాయిటి 8 కొట్టామనుకో, అది ఏమవుతుంది, గట్టిగా మరల మన దగ్గరికి వస్తుంది కదా, వస్తుందా కదా. సో ఇప్పుడు ఏమైందంటే, దేవుడు మంచి మంచి వాక్యపు విత్తనాలు వేసినా కూడా ఏమవుతున్నాయన్నమాట,
మరలా వెనక్కే పోతున్నాయి, వెళ్ళట్లే, మొలవట్లేదు, అవి ఫలించట్లే. నీ యొక్క మెడ ఇనుప నరమని చెప్తున్నాడు. 2 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 12 నుంచి ఒక మాట చూద్దామా. 2 కింగ్. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తుల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడను ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులేరంట. తమ పితరులు ఎలాగైతే జీవించారో వీరు కూడా అలాగే జీవించారంట. వారు ఎలాగైతే ముష్కరులే, వారు ఎలాగైతే మూర్ఖులయ్యారో, మూర్ఖుడని ఎవరంటారంటే అంతకుముందు ఆల్రెడీ వాడికి అనుభవపూర్వకముగా అన్నీ తెలిసి కూడా వాడు ఏమీ తెలియనటువంటి అజ్ఞాని వల్లే ప్రవర్తిస్తాడో వాడిని మూర్ఖుడు అంటారు. వీళ్ళకి అన్నీ తెలుసు, యెహోవా ఎంత ఉత్తముడో తెలుసు, యెహోవా యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు, ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడో తెలుసు, ఎలాంటి గొప్ప కార్యం చేసి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చాడో తెలుసు, ఎలాంటి తెగులు చేత ఐగుప్తు దేశంలో తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకున్నాడో తెలుసు, ఎలా ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడో తెలుసు, ఎలా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడో తెలుసు, ఎలా వారి ఆకలిని తీర్చాడో తెలుసు, ఎలాంటి కార్యములు చేసి వారికి వారి శత్రువుల పైన జానిచ్చాడో అన్నీ తెలుసు వారికి. అన్నీ తెలిసినా కూడా వాడు మూర్ఖులైపోయారు. అందుకే 48వ అధ్యాయంలో అందుకే అంటున్నాడు, నువ్వెంత మూర్ఖుడివో నాకు తెలుసు, నువ్వెంత అజ్ఞానివో నాకు తెలుసు, నువ్వు ఎంత మాట విననటువంటి మనిషివో నాకు తెలుసు. అందుకే నేను అన్నీ ముందే చెప్తున్నాను అంటాడు ఆయన. 48వ అధ్యాయంలో అన్నీ నేను ముందే చెప్తున్నాను, జరగబోయే సంగతులను అన్నిటిని నీకు ముందే చెప్తున్నాను. ఇది నాకు తెలియదని చెప్పేసి నువ్వు పిచ్చి పిచ్చి ఆశలేస్తావేమో, నేను ముందుగానే చెప్తున్నానని చెప్పేసి అక్కడ చెప్తాను. సమయం లేదు కనుక కొంచెం త్వరగా వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. 106వ కీర్తనలో ఈ మాట మనం చదువుదాం. 24వ మాట. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయారు. రమ్యమైన దేశం, చక్కటి దేశాన్ని వారు ఏం చేశారన్నమాట, నిరాకరించారు. మా ఊళ్ళో సామెత ఉంటారన్నమాట, పిలిచి పిల్లనిస్తానంటే అటు ఎవడోనంట కాలంకర చెయ్యంకర మూతంకర అన్నాడు. ఆడికి అసలు పిల్లనివ్వడానికి ఎవడు ముందుకు రావట్లేదు, వాడిని ఎవడు పట్టించుకోవట్లేదు. అయితే సరేలే పాపం వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి వాడిని జతపరుద్దామని చెప్పేసి ఒక ఆయన పెద్ద మనసుతోటి, ఒరే నాయన నీకు పిల్లనిస్తానులేరంటే, నీ పిల్ల దానికి చెయ్యంకర కాలంకర మూతంకర. వీళ్ళ పరిస్థితి ఎలాంటిదో తెలుసా? ఆ దేశంలో బానిసలు, ఆ దేశంలో వెట్టి సాకిరీ చేసేవాళ్ళు, అవునా కదా. ఒక్కరోజు కూడా వారికి సెలవు లేదు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వెట్టి సాకిరీ చేస్తున్నటువంటి వారికంటే ఒక దేశం లేదు, వారికంటే ఒక సొంత భూభాగం లేదు, వారిది అనుకోవడానికి ఏదీ లేదు. వారిది అనుకోవడానికి ఏదీ లేనప్పుడు దేవుడు ఏమన్నాడంటే తన సేవకుడైన మోషే ద్వారా పిలిచి, బాబు నాయనలారా మీరు నా మాట వింటే మీకు పాలు తేనెలు ప్రవహించే చక్కటి దేశమును మీ పేరుతో నేను రిజిస్టర్ చేస్తున్నానని చెప్పి ఆ దేశాన్ని ఎప్పుడో రిజిస్టర్ చేశాడు ఆయన. ఏ దేశం పేరైనా మారిందేమో కానీ ఇజ్రాయెల్ దేశం పేరు ఇప్పటికీ మారలా. ఎన్ని దేశాల పేర్లు మారిపోయినాయి. మనది సింధు నాగరికత, సింధు, హిందూ కాదు. ఇప్పించినా వాళ్ళకి తెలియగా
సింధు మానేసి సింధు పెట్టుకుంటున్నాం. నిజంగానే సింధు లోయ నాగరికత. ఎందుకు అంటే సింధు అనే ఒక నదీ ప్రవాహం దగ్గర వీళ్ళు నివసించారు కనుక సింధు లోయ నాగరికత. దానిని పలకడం మానేసి అది చేశారన్నమాట. కెనడాన్ని కాకినాడ చేశాను. హల్లెలూయా. అన్నీ కూడా మారుతూ వచ్చాయి ఈ పేర్లన్నీ కూడా. అయితే నేను పట్టుకున్న కొందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి ఈ మూర్ఖతరం వారు ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళ స్వలాభం కోసం వారి యొక్క అవసరతలు తీర్చుకున్న కొరకు వారు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి పనులు తప్ప ఎవరికి ఉపయోగపడేది కాదు. అది ఎవరికి ఉపయోగపడేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము గమనించాల్సింది ఏంటంటే, మనకి రమ్యమైనదేదో, మనకి ఆశీర్వాదకరమైనదేదో, మనకి ఏది ప్రయోజనకరమో దానిని మనము తెలుసుకోవాలి, దాన్ని వినాలి, దాన్ని ఆలకించాలి. దాని ప్రకారము మనము మన యొక్క బ్రతుకుని సరి చేసుకోవడానికి మనం ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక రోజుకి ఏమవుతుందో తెలుసా, అనేకుల యొక్క దాహార్తిని తీస్తాం, అనేకుల యొక్క ఆకలిని తీరుస్తాం, అనేకుల యొక్క ఆత్మ దాహాన్ని తీర్చేవారు, అనేకులను దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించగలిగే అలాంటి శక్తి, అలాంటి సామర్థ్యము, అలాంటి ఆత్మీయ అనుభవాలను దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఒక మాట చదువుదాం. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తులో సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో ఏమంటున్నాడు, మంచేనను వర్షమైన పడదని. ఎంత ధైర్యం ఉండాలి ఇక్కడ. వర్షం పడకూడదంటే ఓకే, మంచు కూడా ఏమంటున్నాడు, మంచు పడని రోజు ఉండదు. తెలుసా మీకు? మంచు పడని రోజు ఉండదు. కాకపోతే వేసవి కాలము ఆ వేడి వల్ల మనకేమి తెలీదు, తెల్లారే ముందు తెలుస్తుంది బయట పడుకున్న వాడికి. మంచు పడని రోజు ఉండదు. అయితే అది వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కనుక తెల్లారి లేచి చూసేసరికి ఆ నీటి బిందువులు కనబడతాయి. వేసవికాలము ఆ వేడి వల్ల మనకి ఏమైపోద్ది అనమాట, అది గాల్లోనే చాలా వరకు ఆవిరైపోతుంది, కనబడదు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త అనమాట, నా మాట, ఏమాట, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో, ఈ దేశంలో, ఈ ప్రాంతములలో మంచైనను వర్షమైనను పడదు. అంత ఖండితముగా చెప్పగలుగుతున్నాడంటే ఏలియా యొక్క ప్రార్థన జీవితం, ఏలియా ఎంతగా దేవుని పైన ఆనుకొని తను నడుస్తున్నాడు ఆలోచించాను. ఏలియా చెప్పినట్లుగానే అతడు చెప్పేంత వరకు వర్షం వల్ల మరలా ఆహాబు తన యొద్దకు వెళ్ళి బ్రతిమాలుకుంటే ఆ కొండ మీద మోకరించి ప్రార్థన చేసి అప్పుడు తన శిష్యుని పంపిస్తా అన్నాడు. వెళ్ళి చూడరా నాయన, మేఘం ఏమైనా కనబడుతుందంటే వాడు చూసాడు, కనపడలేదు. రెండోసారి కనపడలే. అలాగా చివరిసారిగా చూసినప్పుడు, ఓ అరచి అంత మేఘం వస్తుందయ్యా, కనపడిందయ్యా అంటే అప్పుడు ప్రవక్త అరచేంత మేఘంతో అహాబుతో ఏమని చెప్పాడో తెలుసా, విస్తారమైనటువంటి వర్షము కురబోతుంది, నీ వర్షంలో చిక్కుకొనబోతున్నావు. ఈ వర్షంలో చిక్కుకొనుకోకుండా ఉండాలంటే నీ రథం మీద చాలా తొందరగా బయలుదేరి వెళ్ళని చెప్పాను. ఆ రథం మీద తొందరగా అహాబు వెళ్ళాడు. ఆయనకంటే తొందరగా యెహోవా ఆత్మ ఈయన్ని ఆయనకంటే ముందుగా తీసుకుని వెళ్ళిపోయాను. అప్పుడు విస్తారమైనటువంటి వర్షము పడింది. ఏలియా ముందు చెప్పాడు, నా మాట లేకుండా వర్షమైన మంచైన పడదని. మరలా ఏలియా తన మాట ద్వారా ఏం చేస్తున్నమాట, వర్షం వస్తుందని చెప్పాడు. అలాగే వర్షం వచ్చింది. దేవుని యొక్క
సేవకులకు అంత పవర్ ఉండదు. దేవునితో అంత సహవాసము కలిగినటువంటి దైవజనుల నోటికి అంత పవర్ ఉండదు. వారు అవునంటే అవునంటాడు పైన ఉన్నవాడు, ఆయన వీళ్ళు కాదంటే ఆయన కాదంటాడు. అంత శక్తి దేవుడు వారి నోటికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే వారు దేవునితో గడుపుతున్నటువంటి సమయము, వారి సహవాసము అంత మరి సమృద్ధికరంగా దేవునితో ఉంది. దేవుడు వారిని చూసి సంతోషిస్తాడన్నమాట. వారు అడిగింది వారికి అనుగ్రహిస్తాడు. మనము అలాంటి వారముగా, అలాంటి సహవాసము కలిగిన వారముగా, అలా దేవుని యొక్క మాట వినే వారముగా ఉంటే మన యొక్క మాటకు దేవుడు ఏమిస్తాడనమాట, విలువనిస్తాడు. మనము ఆయన మాటకు విలువనిస్తే ఆయన మన మాటకు విలువనిస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట చదివేసి ముగించేద్దాం. యెర్మీయా చాప్టర్ 7:26. వారు నా మాట వినికిన్నారు, చెవియొగ్గకున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే, ఇక్కడ చివరిసారిగా యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నమాట. మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే వారు వారి పితరుల కంటే ఏమయ్యంటారంట, దుష్టులైపోయారంటారు. ఎవరికంటే వాళ్ళ దుష్టులంటే ఏడో మరీ దుష్టుడైపోయాడు అన్నమాట. వాడి చెండాలంటే ఈడు మరీ చెండ, వాడి ఎదవ అంటే ఈడు ఎదవన్నారు, ఎదవ అయిపోయాడు అన్నమాట. దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఎవరి కోసం ఇస్తున్నాడు అన్నమాట, ఇశ్రాయేలు కొరకు ఇస్తున్నాం. మన పితరుల కంటే మన నీతి అధికమవ్వాలి, మన విశ్వాసము అధికమవ్వాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. దావీదు యొక్క ఆశీర్వాదం సొలొమోను పోషిస్తుంది, కానీ సొలొమోను మీద ఉన్న ఆశీర్వాదం రెహబాం మీదకి వెళ్ళిందా? వెళ్ళా. ఎందుకు వెళ్తుంది? ఉన్న ఆశీర్వాదం నేనేం చేసాడు, అప్పుడు మొడ చేసాడు అన్నమాట. ఎరగొట్టేసాడు, మొత్తం ముక్కలు చేసేసాడు. అందుకే ఇక 12 ముక్కలు చేసి 10 ముక్కలు తన సర్వెంట్, తన దాసుడైనటువంటి యెరోబాముకి ఇచ్చేసాడు. ఎందుకు అప్పుడు మొడనంటే ముక్కలు చేసేసాడు ఈయన. అప్పటి వరకు 12 ఒకటే రాజ్యం ఉంది, ఒకటే అప్పడం ఉంది. దీన్ని ఏం చేసాడన్నమాట, నానా ముక్కలు చేసేసాడు. దావీదు మీద ఉన్న ఆశీర్వాదం సొలొమోను మీదకి వచ్చింది, కానీ సొలొమోను మీద ఉన్న ఆశీర్వాదం తన కుమారుడైనటువంటి రెహబాం మీదకి రాలే. అందుకే నెక్స్ట్ జనరేషన్లో రాజ్యం 2గా అయిపోయాము. నెక్స్ట్ జనరేషన్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వేరైపోయారు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. ఆయన దుష్టుడు అనుకుంటే వీడు మరీ దుష్టులు అయిపోయారని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చే ఆ ప్రవర్తన మనము విడిచిపెట్టి దేవుని ఆలోచనకు తగినట్లుగా మనము బ్రతకాలి. ఒకే ఒక మాట చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 7:51లో, ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను, ఎల్లప్పుడూ మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఏం చేస్తూ వచ్చారంట, వాళ్ళు ఎదిరిస్తూ వచ్చారంట. ఈ మాట ఐజా చాప్టర్ 63లో మనకి కనబడుతుంది. 63:10లో, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాడంట. ఆయనే వారితో యుద్ధం చేశాడు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను ఏం చేశారన్నమాట, దుఃఖపరిచారు. ఆయన ఆత్మకు విరోధముగా లేచారు. ఆయన యొక్క ఆత్మీయ కార్యములకు విరోధముగా వారు అడుగులు వేస్తూ వచ్చారు. అలాంటి మరి విరోధమైనటువంటి కార్యములు వారు చేస్తున్నప్పుడు దేవుడు ఒకనొక సమయంకు ఆయన విరోధిగా లేవచ్చు వచ్చింది. ఎవరిపైన? తన స్వజనులపైన, తన సొత్తు అయినటువంటి ప్రజలపైన ఆయన విరోధిగా లేచాడు. ఆయన విరోధిగా లేవడానికి గల కారణం ఏంటంటే వారు అంత ముష్కర్లైపోయారు, అంత మూర్ఖులైపోయారు, అంత దుష్టులైపోయారు, అంత దేవుని యొక్క వాక్యమును విననలని ప్రజలుగా అయిపోయారు అన్నమాట. మనము
మరి అటువంటి వారం వండుకోకుండా దేవుని యొక్క మాటను వినేవారముగా, దేవుని ఆలోచనకు తగినట్లుగా మనం నడిస్తే కనుక మనపై ఆయనకు ఆశీర్వాదం ఎలా ఉండబోతుందనమాట? ఒక నది బలి. ఏమంట? నది బలి, సముద్ర తరంగముల వలె ఉండబోతుంది అంటాడు. సముద్రం ఎప్పుడైనా నిమ్మలించి ఈ రోజుకి కెరటాలు రాకోకుండా నేను పడుకుంటానంటదా? సముద్రం ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుని నదిలాగా ఉండదు అనమాట. అది సముద్రం అనబడడానికి దాని కెరటాలు ఎప్పుడు కూడా ఉప్పొంగులు వచ్చినట్టు. మనలను దేవుడు అలా ఉంచుతానని చెప్తున్నాడు. ఒక నది ఎప్పుడు కూడా ఎండిపోకుండా ప్రవహించే విధముగా అనేకుల యొక్క దాహార్తిని తీర్చడం మాత్రమే కాదు, కానీ అనేకులకు చక్కటి పంటనివ్వడానికి కాసిన సమృద్ధి నీటిని ఎలాగైతే ఇస్తుందో అలాగ మనలను దేవుడు ఉంచుతాడు. ఎప్పుడంటే ఆయన యొక్క మాటను, ఆయన యొక్క ఆజ్ఞలను మనము ఆలకించి వాటి ప్రకారం మనము జీవిస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడవు నీవే, నిత్య నివాసైన దేవుడవు నీవే, మాతో ఉన్నవాడవు నీవే, మమ్మల్ని నడిపించేవాడవు నీవే. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన. మీరు నా ఆజ్ఞలు విని ఆలకించి వాటి ప్రకారం జీవిస్తే మీ క్షేమము నది వలె మీ